హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజైతే మా పాప కుడుములు అయితే పోసామండి. కూర్చుంటుందని బోల్తా పడితే బొబ్బట్లు, కూర్చుంటే కుడుములు, పాకితే పాకుండలు, ఇంకా గడప దాటితే గారెలు, నడిస్తే అరిసెలు, ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు కదా. అదైతే అందరూ చేసుకోరు. కొంతమంది ఏంటంటే మెమరీస్ కింద ఉండిపోతాయి కదా పిల్లలకి. ఈ మధ్యన ఎక్కువగా చేస్తున్నారు ఇలాంటివి. నేను కూడా సరే కూర్చుంటుంది కదా కుడుములు పోద్దామని కుడుములు అయితే చేశాను. ఇక్కడ కొద్దిగా డెకరేషన్ చేద్దాం, ఊరికనే కూర్చోబెడితే ఏం బాగుంటుంది అని ఇలా ఫ్లవర్స్తో చేశాను. బంతిపూలే అంటే కొంచెం ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్ బంతిపూలు తీసుకున్నాను. గులాబీ పూలు, ఏవో చామంతి పువ్వులు కొద్దిగా పర్పుల్ కలర్లో ఉంటాయి కదా, అవి కూడా ఇచ్చారు. కుడుములు దూరంగా పెట్టాం కదా, చూడండి ఆ పువ్వులని ఎలా లాగేస్తుందో. ఒక కుడుము ఇచ్చాము, ఆడుకుంటుందని. కాసేపు అయితే ఆడింది, మళ్ళీ పూల మీదకే వెళ్తుంది. అయ్యో మొత్తం చెరిపేసింది అని మళ్ళీ పెట్టుకున్నాను. ఇలా చాలాసార్లు అయితే చేశానండి నేను, 4-5 టైమ్స్. కుడుములు దగ్గర ఉండక లాగేస్తుంది. అన్నీ ఇక్కడే పెట్టేద్దామని ఇక్కడ పెట్టేసాం. ఇక్కడ పెట్టిన తర్వాత కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను. నిజంగా దగ్గర పెడితే చాలా బాగుంది, వేరేగా పెట్టడం కన్నా. జస్ట్ వ్యూ కోసం అలా పెట్టుకున్నాను ఫస్ట్ నేను. ఆ కుడుములు చూడండి, తినేద్దాం అనుకుంటుంది. చూడండి ఎలా తినేస్తుందో. ఏదో అనుకుంటారు కదా పిల్లలకి ఏది కనిపించినా నోట్లో పెట్టడానికే చూస్తారు. దానికి అవేంటో కూడా తెలీదు, అయినా సరే తినేయడానికి ట్రై చేస్తుంది. ఈ మధ్యన మంత్లీ ఫోటోషూట్స్ కూడా ఎక్కువ అయినాయి కదా, నేను అవి కూడా చేస్తూ ఉంటాను. ఇవి కూడా ట్రై చేద్దాం ఈసారి. ఆద్యకైతే ఇలాంటివి ఏమీ చేయలేదు, ఈసారి ట్రై చేద్దామని ఇవి ఒకటి చేశాను. బోల్తా పడినప్పుడు అయితే ఏమీ చేయలేదు. ఇప్పుడైతే ఈ వీడియో తీసి 2 months అవుతున్నట్టుంది. ఇప్పుడు పెట్టాను నేను. చూడండి కుడుములన్నీ ఎలా వంపేసిందో. ఇప్పుడైతే మా పాప గడప దాడుతుంది. గారెలు కూడా వెయ్యాలి, నాకైతే టైం కుదరట్లేదు వేయడానికి. చిన్నపిల్లలు ఉంటే అవ్వదు కదా, అలా టైం అంతా అయిపోతూ ఉంటుంది. మళ్ళీ చెరిపేసింది చూసారు కదా, మళ్ళీ పెట్టుకున్నాను నేను. ఎలా ఎన్నిసార్లు చేసిందంటే ఇంకా విసుగొచ్చేసింది నాకు ఫొటోస్ తీయడానికి కూడా. కొన్ని హారిజెంటల్గా కొన్ని వెర్టికల్గా ఉన్నాయి అనుకోకండి, ఎందుకంటే ఈ వ్యూ హారిజెంటల్ కన్నా ఈ వ్యూ బాగుంది అనిపించింది నాకు వెర్టికల్గా. పోర్ట్రేటే బాగుంది కదా ల్యాండ్స్కేప్ కన్నా. అంతా పడక్కర్లేదు, పాప పువ్వులు పడితే చాలు కుడుములు అనుకున్నాం. కుడుములు పోసేయమన్నాను పాపని, నేను వీడియో తీసుకుంటున్నాను. కింద పాప హెల్ప్ చేసిందండి నాకు. స్లో మోషన్లో తీద్దామని ఇలా స్లో మోషన్లో పడేస్తాం. అసలు కుడుములు ఏమవుతాయో కింద అంత ఎత్తు నుంచి పాడేస్తాను కూడా. ఇలా పోయొచ్చో లేదో నాకైతే తెలియదు, నెత్తి మీద నుంచి పోయొచ్చో లేదో. బాగుంటుందని ఇలా ట్రై చేశాను. చూడండి ఎలా బౌన్స్ అవుతున్నాయో. ఎలా ఉన్నాయంటే ఒక బంతిల్లాగా బౌన్స్ అవుతున్నాయి. అవి చూస్తుంటే నాకు చాలా నవ్వు వచ్చింది. అయ్యో కుడుములు అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, కింద పడిపోయినా పగలట్లేదని. ఇలా అవ్వాలి అంటే కుడుములు కొద్దిగా పిండి నూక ఉంటే సరిపోద్దండి. మరీ నూక ఒక్కటే ఉందంటే కుడుములు విరిగిపోతాయి. కొద్దిగా పిండి కూడా ఉంటే, వరిపిండి అది ఇది మిక్స్ చేసినట్టు ఉడకబెట్టండి, బాగుంటున్నాయి కుడుములు. వేస్తున్నప్పుడు చేయి పడుతుంది కదా, ఒక షార్ట్ క్లిప్ తీసుకుందాం, అసలు ఏమీ పడకుండా ఓన్లీ నెత్తి మీద నుంచి కుడుములు పడుతున్నట్టే అని మళ్ళీ ట్రై చేస్తున్నాం. మళ్ళీ అన్ని గిన్నెలో పోసి మళ్ళీ ట్రై చేస్తున్నాం అనమాట. స్లో మోషన్ కదా, చూడడానికి కొంచెం టైం పడుతుంది, కానీ ఈ క్లిప్ మాత్రం స్లో మోషన్లో చూస్తేనే బాగుంటుంది. కుడుములు ఎలా పడుతున్నాయో, పైనుంచి పాప రియాక్షన్ ఎలా ఉంటుందో కూడా. మీకు కావాలితే ఇంకొంచెం స్పీడ్ పెంచుకొని చూడండి వీడియోని. అదిగోండి ఈ చేతులు పడుతున్నాయి కదా, చేయి పడకుండా ఇంకొకసారి అయితే ట్రై చేస్తాము, అది కూడా చూపిస్తాను. అదిగోండి అలా పాప చూడండి ఎంత భలే చూస్తుంది. కానీ ఈ చేయి పడకుండా అయితే అలా అయితే చూడలేదు, కిందకి చూసుకుంటుంది. చూడండి ఈ క్లిప్ అయితే చాలా బాగుంటుంది. దాని ఎక్స్ప్రెషన్ చూడండి అంత బాగా పెట్టిందో, అబ్బా తగిలేసింది అని. పైకి చూస్తే బాగుండు, కొద్దిగానే చూస్తుంది.
సరిగ్గా పనిలేదు, పాప చూడలేదని ఇంకొకసారి అయితే ట్రై చేస్తున్నాం. ట్రై చేస్తే ఏం పోయింది, ఒక్క క్లిప్ అయినా వస్తే చాలు కదా నీట్గా. ఇదొక మెమరబుల్ కింద ఉంటుంది కదండి, చాలా బాగుంటాయి ఇలాంటివి చూసుకుంటే. వాళ్ళు చూసుకుంటే ఇంకా బాగుంటుంది. సార్ ఇంకొకసారి వేయమన్నాను, మళ్ళీ వేస్తుంది. చూడండి, చూస్తూ ఉండండి, స్కిప్ చేయకండి, బాగుంటుంది. ఇక్కడ కొద్దిగా జస్ట్ మిస్, తల మీద నుంచి పడితే బాగుండు చూసింది. కానీ ఏం చేస్తాం, మనం అనుకున్నవన్నీ అవ్వవు కదా. ఇంకా అయిన దానికే అడ్జస్ట్ అయిపోవాలి అంతే. మేము ఇప్పటికే చాలా ఓపికగా ట్రై చేసాము, ఇంకా అవ్వలేదు. చిన్నపిల్లలతో ఫొటోస్ అంటే ఆషామాషి అయితే కాదు. పాపం తగిలినయో లేదో తెలియదు కానీ తలగడైతే పెట్టేస్తాం వెనకాల, పడిపోతుందేమో వెనక్కి అని. అదిగోండి ఇప్పుడు బాగా పడ్డాయి. మళ్ళీ కుడుములు చూసారు ఎలా చూసుకుంటుందో. ఈసారి ఫ్లవర్స్ వేద్దామని ఫ్లవర్స్ స్లో మోషన్లో వేసాం. ఎక్కువగా వేయకండి, ఎందుకంటే పిల్లల కంట్లో పడుతుందేమో. కుడుములు పోసేటప్పటికన్నా పువ్వులు పోస్తున్నప్పుడే బాగా చూస్తుంది. ఇది కూడా స్లో మోషన్లోనే తీసుకున్నాం, బాగా పడుతున్నాయి చూస్తుంది కదా అని. చూడండి ఎంత బాగా పడతాయో. ఇప్పుడు ఇదే లాగైపోతుంది అనుకోకండి, ఎందుకంటే పిల్లలతో చేసేది కదా. ఈ మూమెంట్స్ అన్ని స్లో మోషన్లోనే బాగుంటాయి, క్యూట్గా ఉంటారు కదా చిన్నపిల్లలు. చిన్నప్పుడే బాగుంటారండి పిల్లలు ఎవరైనా సరే. ఎదిగే కొద్దీ ముద్రారు. చూసారు కదా మా పాపది ఎలా జరిగిందో, ఎలా చేసానో కామెంట్ అయితే చేయండి. నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా. లాస్ట్లో మీకు కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తాను, అంటే కొంచెం పోర్ట్రైట్లో తీసాను, బాగుంది డెకరేషన్తో కుడుముల మధ్యలో పెట్టి. ఎలా ఉన్నాయో అయితే చెప్పండి. చూస్తున్నారు కదా ఎలా నవ్వుతుందో ఫ్లవర్స్ వేస్తున్నప్పుడు. కుడుములు తగిలేసినట్టున్నాయి తలకి. అదే కొద్దిగా లైట్గా తగులుతాయి, అంత ఎక్కువ తగలవండి. అలా వేయచ్చో లేదో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఇంకొంచెం తెలుసుకుంటాను కదా నేను కూడా, చాలామంది తెలుసుకుంటారు కదా దీని గురించి. చూడండి ఎంత బాగా పడ్డాయో ఫ్లవర్స్ అయితే. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ. ఫొటోస్ అయితే యాడ్ చేస్తానే, చూడండి లాస్ట్ వరకు.